హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే దమ్ ఆలూ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు దాకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. ఇప్పుడు నేను దమ్ ఆలూ గ్రేవీ కర్రీ కోసం బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. 400 grams బేబీ పొటాటోస్ తీసుకున్నాను. వీటిని నేను మంచిగా క్లీన్ చేసుకుని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో కుక్ చేసుకుని దాన్ని పీల్ చేసేసాను. వీడియోలో చూపించినట్లుగా ఫోక్తో ఒక్కొక్క దానికి ఇలా చిన్న చిన్నగా హోల్స్ లాగా పెట్టుకుంటున్నాను. మీరు ఫోక్ కానీ టూత్ పిక్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హోల్స్ పెట్టేసుకున్న తర్వాత అన్నిటికి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మనం పొటాటోకి ఇవి పట్టేటట్లుగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న పొటాటోస్ని మనం ఆయిల్లోకి యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes దాకా మంచిగా కలుపుకుంటూ ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు ఆలు కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఇలా ఒక 5 minutes ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను బిర్యానీ మసాలాలన్నీ తిరగమాతలోకి యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు కర్రీలో మనకి థిక్నెస్ కోసం ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకున్నాను. 2 టమోటాస్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. మీరు మంటను బట్టి చిల్లీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని మనం మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా నేను మీకు చూపించిన బిర్యానీ మసాలాలని ఆయిల్లోకి యాడ్ చేసేసుకుని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చులు, కొంచెం తిరగమాత గింజలు యాడ్ చేసుకోవాలి. తిరగమాత గింజలు కొంచెం చిట్పటా అన్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ ఏదైతే ఉందో అది మనం ప్యాన్కి యాడ్ చేసేసుకుందాము. ఇది వాటర్ యాడ్ చేయకుండా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఒక 10 minutes మనం కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి మంచి కుక్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం సాల్ట్ కావాలంటే తర్వాత మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుని మనం దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేద్దాము. 1 కప్పు వాటర్ యాడ్ చేసేసి మంచిగా మనం గ్రేవీని కుక్ అవ్వనివ్వాలి. లిడ్ క్లోజ్ చేసేసి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేదాకా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 50 grams దాకా క్యాషూస్, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇలా మిక్సీ చేసుకున్నానండి. కొంచెం పొడి మసాలా లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో 10 to 12 మనం చిన్నులపాయలు యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం మంచిగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మనం కర్రీకి యాడ్ చేసేసుకుని మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం
మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కుక్ అయిన తర్వాత మసాలా ఒక 4 టేబుల్ స్పూన్ కర్డ్ యూస్ చేస్తున్నానండి. కర్డ్ మనకి పుల్లగా లేని మంచి ఫ్రెష్ కర్డ్ యూస్ చేయాలి, లేదంటే కర్రీ చాలా పుల్లగా అయిపోతుంది. మనం కర్డ్ యూస్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసాను నేను. మీరు మీ టేస్ట్కు తగ్గట్లుగా సాల్ట్ అండ్ కారం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు 3 టేబుల్ స్పూన్ కారం పట్టింది. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం రా స్మెల్ పోయేదాకా కుక్ అవ్వనివ్వాలి. మనం ఇప్పుడు ఈ ఫ్రైడ్ బేబీ పొటాటోస్ని గ్రేవీకి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మనం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా స్లిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కర్రీ కింద అడుగంటిపోతుంది. కొంచెం కుక్ అయిన తర్వాత పొటాటోస్ని మిల్క్ యాడ్ చేసుకున్నాను. 1/2 కప్. మిల్క్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి. కానీ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి టెక్స్చర్ చాలా బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు మనం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాలి. గ్రేవీ మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీ దగ్గర మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎమ్మి దమ్ ఆలు గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ, పరోటాలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.